పోచారం ప్రేక్షకులకు నమస్కారం. మేడ్చల్ జిల్లా మల్కాజ్గిరి పోచారం 8వ వార్డులో గల విహారీ హోమ్స్ కాలనీలో ఉండబడినటువంటి పోలిశెట్టి నాయుడు హౌస్ నంబర్ 8-269/P అనే వ్యక్తి నాగారం మున్సిపాలిటీ అయ్యప్ప నగర్ కాలనీకి చెందిన వెంకటమ్మ అనే వ్యక్తిని విహారీ హోమ్స్ కాలనీకి బర్రెలు వచ్చి చెట్లు మేపుతున్నామని నానా దుర్భాషలాడుతూ అనరాని మాటలు అంటూ పెద్ద కర్రతో చితకబాదాడు. సొంతం చేసుకున్న భార్యను కూడా కొట్టలేనంత విధంగా విపరీతంగా చితకబాదినాడు. ఎక్కడ పడితే అక్కడ అనరాని మాటలు, చెవులకు వినని మాటలు అంటూ చాలా చితకబాదాడు. మెడపై చేవేసి పిసికినాడు, కాళ్ళతో తొక్కాడు. ఈ విషయాన్ని పోలీసుల అధికారులకు నేను కంప్లైంట్ ద్వారా తెలియజేశాను. ఇలాంటివి వేరే వారికి జరగకుండా మీరు నాకు తగిన న్యాయం చేయాలని, ఇలాంటివి మరలా పునరావృతం కాకుండా నాకు తగిన న్యాయం చేయాలని మరియు అతనికి తగిన శిక్ష విధించాలని మీ అందరిని వేడుకుంటున్నాను. మీడియా ముందు కూడా తెలియజేయడం జరిగింది. నా పేరు శ్రీనివాసరావు సార్. ఓకే. వెళ్తే తల్లికి కొద్దిగా కాసేపు బర్రెలను ఆపమన్నా. ఊళ్ళో మేతలాక బర్రెలు కొద్దిగా అల్లాడుతున్నాయి సార్. వానాకాలం ఒక ఆడుతుంటే అటు ఇటు తిప్పుతుంది. 4 బర్రెలు అటు వెళ్ళిపోయినప్పుడు అమ్మ ఇటు రావాలి అని చెప్పాలిగా అమ్మ, చెప్పకుండా వచ్చి వెనకాల కర్ర ఇచ్చుకుని మళ్ళీ ప్రెసిడెంట్ నేను కాలనీ కానీ వచ్చి నా భార్యను కొడతాడా సార్? ఇది ధర్మేనా సార్? ఇది ఏం చేస్తారో సార్ వాళ్ళు చేయండి. ఇక నేను ఆ డబ్బులు కాసి పడతలేదు, ఇది చేయట్లేదు. నా పెళ్ళాన్ని ఇట్లా కొడతాను ధర్మేనా? అదే ఆయన పెళ్ళాన్ని కొడితే ఆయన ఊరుకుంటాడా సార్? పోనీ ఆయన ఏమన్నా చేను తిన్నయ్యా, ఒరి చేను తిన్నయ్యా, లేకపోతే ఆయన మొక్కలు ఏమన్నా పాడు చేసినయ్యా, అసలు ఏం చేసినాయి అని మా భార్య అని ఇట్లా కొడతాం సార్? అసలు ధర్మం అది? ఇది ధర్మం నడుతలేదా రేవంత్ గారి పరిపాలనలో సార్? ఇదేనా సార్ నాకు ఇచ్చే ఇది? మీకు ఏ న్యాయం కావాలనుకుంటారు మీరు? ఏ న్యాయం చేసినా సరే ఆడకూతురు కొడతామేంటి సార్? కావాలంటే ఆయనకి దండ కట్టమంటే కట్టేవాడు నేను. నా పెళ్ళన్నట్టు కొడతామేంటి సార్? ఇట్లా ఆడకూతురు కొడతామేనా? డబ్బులు తీసుకుంటాం కాదు సంస్కారం అది. అసలు ఆయన అట్లా కొడతామేనా? ఆయన ఉద్యోగ రిటైర్మెంట్ మళ్ళీ అదేనా ఆయన చేసేది? ఆయన జైలు శిక్ష పడాలి సార్. గొంతుకాయ అట్టుకుని పిసికి తొంటికి తగిలింది, చేతులకి దెబ్బలు తాగినాయి సార్. బలమైంది. బర్రెలు మీవే? మావే సార్. బర్రెలు వాళ్ళు చేనులో పడ్డాయా, వాళ్ళ ఇంటి మీద పోయినాయా సార్? మొక్క తిన్నది అంటున్నాడు. చేను కాదు అది, ఇల్లు ఎంచర్ అన్నమాట. ఎంచర్లోకి వెళ్తే తప్పుకుని నేను వెళ్తున్నా, అటమ్మడే పోయినా. ఎంచర్లోకి పోయినాయి బర్రెలు? అవి మీ బర్రెలు? ఆ మొక్క వేసిందని కొట్టిండు. మొక్క వేసింది అంటున్నాడు సార్. మొక్క వేసిందో ఏం వేసిందో కూడా నేను చూడలే. చాలా దూరం ఎదర వెళ్ళిపోతే ఆటమ్మట నేను ఉరుకుతున్నా. ఇంకే దాన్నే వచ్చి పడేసి కొట్టేసి